హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టిన్నా వరల్డ్. అండ్ సరదాగా సమ్మర్లో మనం ఏం చేస్తున్నామంటే మోటో వ్లాగ్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ ఎర్రగడ్డ నుంచి ఎక్కడికి మన ఇది ఉంది కదా, సెక్రటేరియట్ రూటు, అక్కడ వరకు అయితే మనము బైక్ పైన వెళ్దాము. ఎలా ఉంటుంది ఏంటి లొకేషన్ అనేది మీరు చూడొచ్చు. మొత్తం హైదరాబాద్లో ఆల్రెడీ మనం ఒక వ్లాగ్ చేసాం, మోటో వ్లాగ్. సో ఇది రెండోది అనుకోవచ్చు మీరు. సో ఒకప్పుడు హైదరాబాద్ వేరు, మెట్రో వచ్చిన తర్వాత ఆ రోడ్డు మధ్యలోంచి మెట్రో బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఒక అందమనమాట, మెట్రో బ్రిడ్జ్. సో అదంతా మీరు ఇప్పుడు చూస్తున్నారు. చాలా బాగుంది లొకేషన్, లుక్స్ గుడ్ అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హైదరాబాద్లో మోటో వ్లాగ్ అనమాట మంది. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా పంజాగుట్ట. సో ముందుకెళ్తే పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది కదా, గ్రీన్ మ్యాట్తో కప్పింది, అది మెరిడియన్ రెస్టారెంట్ అనమాట. సో అట్లా ముందుకు పోతే మనకి ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది, అది బేగంపేట ఫ్లైఓవర్. అటు బంజారా హిల్స్ టు బేగంపేట ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది అనమాట. సో అలాగా పంజగుట్ట పైనుంచి పోతుంది. సో అక్కడ మనకి ఇప్పుడు సిగ్నల్ పడింది. తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి మనము. ఎక్కడికి అంటే ఆల్మోస్ట్ అక్కడ ఒక సర్కిల్ వస్తుంది కదా, ఖైరతాబాద్ సర్కిల్ అంటారు. సో అక్కడ వరకు అయితే మనం వెళ్తున్నాం, ఎర్రమంజిల్ స్టేషన్ దాటి ఖైరతాబాద్ దగ్గరికి. అటు నుంచి లెఫ్ట్ తీసుకొని వేరే రూట్ వెళ్తాం అనమాట. సో ఈ మోటో వ్లాగ్ ఏంటంటే అక్కడ వరకే తీసామన్నమాట. సో నెక్స్ట్ తీసారా లేదా అనేది మీరు పార్ట్ 2లో చూడొచ్చు, లేదంటే ఇంకెప్పుడైనా వీడియోలో చూడొచ్చు. సో మీరు చూసుకుంటూ పోతే ఈ రోడ్లు వచ్చేసి చాలా బాగుంటాయండి. రోడ్లు మన కేసీఆర్ హయాంలో తెలంగాణ రోడ్లు అనేవి, అంటే పూరా పల్లెటూర్లు పక్కన పెట్టండి, మెయిన్ సిటీలో అయితే మాత్రం రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇది మెయిన్ పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అనమాట. ఇది లొకేషన్. మనం అలా ట్రావెల్ చేస్తున్నాము. మన లెఫ్ట్ సైడ్ వస్తే హైదరాబాద్ సెంట్రల్, రైట్ సైడ్ చూసుకుంటే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ట్రాఫిక్ పోలీసులు, అంటే పక్కనే మెయిన్ పోలీసులు కూడా ఉంటారనమాట. సో ఇదంతా మనకి లొకేషన్ ఎక్కడి నుంచి అంటే పంజాగుట్ట సర్కిల్ నుంచి అట్లా ముందుకు పోతున్నాం మనం. ఎర్రమంజిల్ మెట్రో వస్తుంది ముందుకు పోతే. 2021 ఆల్మోస్ట్ 21 ఆగస్టు సెప్టెంబర్లో అనుకుంటా. సో నేను ఇక్కడ క్రోమా అనేసి ఒక షాపింగ్ మాల్ ఉంటుంది అనమాట, ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో నేను బోట్ ఎయిర్పాడ్స్ 138 మోడల్ తీసుకున్నాను. అది నాకు పని చేయలే, అంటే ఆల్మోస్ట్ 6 months తర్వాత అది వర్క్ అవ్వడం మానేసింది అనమాట. ఎలా ఉండేదంటే ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినట్టు, ఒక పక్క పని చేయకపోవడము, ఛార్జింగ్ ఎక్కకపోవడము. సో నేనేం చేశానంటే అది వారంటీ ఉంది కదా, మళ్ళీ ఇచ్చేస్తే నాకు రివర్స్ ఇచ్చేసినారు కొత్తది. ఇటు పక్కనే అంటే ఈ లొకేషన్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట, క్రోమా ఉంది కదా షాపింగ్ అనేసి. సో ఆల్మోస్ట్ మనం ఎర్రమంజిల్ మెట్రో అయితే వచ్చేసినాము. మీకు లెఫ్ట్ సైడ్ అటు సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ గ్యాలేరియా కనిపిస్తుంది. సో అందులో అన్ని సినిమా థియేటర్లు, నెక్స్ట్ షాపింగ్లు, అంటే ఇట్ ఈజ్ లైక్ కమర్షియల్ కాంప్లెక్స్. సో ఈ పక్కన పెట్రోల్ బంక్ చూస్తున్నారు కదా, బాగుంటుంది పెట్రోల్ బంక్, ప్యూరిటీ భారత్ పెట్రోల్ బంక్. సో అట్లా మనం ముందుకు పోతున్నాము. సో సమ్మర్లో వెరీ హాట్ అనమాట, అసలు ఎండ మామూలుగా బేభత్సంగా ఉందనమాట. ఇంత ఎండలో ఏంది మీరు పద్ధతులు, మీరు బైక్ మీద తిరగడం ఏంటి అనుకుంటున్నారా? కాకపోతే మనం కొద్దిగా మార్నింగ్ టైంలో కొంచెం ఎండతో పాటు మనకి అదే మనం బైక్ మీద స్పీడ్కి వెళ్తున్నప్పుడు గాలి కూడా వస్తుంది కదా, ఆ గాలి మనకి కాపాడింది అనమాట. ఓకే, సో మోటో వ్లాగ్ ఎలాగుంది చెప్పండి. సో నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ మీద నేను వీడియో తీస్తున్నాను, ఎందుకంటే మీకు కూడా చూపించాలి. ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఉండరు,
పల్లెటూరులో ఉంటారు, హైదరాబాద్ చూడాలి అనుకుంటారు. సో వాళ్ళ కోసం అనమాట ఈ మోటో వ్లాగ్. వాళ్ళు చూడలేరు, అంటే వాళ్ళకు ఉండే పనులు వేరు, ఇక్కడ వచ్చేసి ఏదో చెయ్యాలి అంటే వాళ్ళకి అవ్వదు, చూడడానికైనా అవ్వదనమాట. సో అలాంటి వాళ్ళు హైదరాబాద్ చూడలేరు కదా, వాళ్ళ కోసం నేను వీడియో తీస్తున్నాను అనుకోవచ్చు మీరు. సో మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ గోడ అంతా, ఇది ఆర్టీఓకి సంబంధించింది అనమాట. మనకి ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది అంటారు కదా, ఆ ఆర్టీఓ ఆఫీస్ ఇది. బైక్లు ఏవైనా రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడే ఉంటుంది, గవర్నమెంట్. సో ఆల్మోస్ట్ మనం సిగ్నల్ అయితే ఒకటి పడింది. ఈ సిగ్నల్ ఎక్కడంటే ఇది మన ఖైరతాబాద్ ఆర్టీఓ దాటిన తర్వాత ఒక సిగ్నల్ వస్తుంది కదా, ఇటు పోతే ట్యాంక్ బండ్, అటు పోతే ఖైరతాబాదు, మళ్ళీ ఇటు పోతే ఇది సెక్రటేరియట్ వస్తుంది. తర్వాత మనమైతే ట్యాంక్ బండ్ పోయే రూట్లో అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇట్లా ట్యాంక్ బండ్ పోయే రూట్ కాదు, మనం ఇటు వెళ్తున్నాము స్ట్రైట్గా ఖైరతాబాదు. తర్వాత నాంపల్లి స్టేషన్ మెట్రో ఉంటుంది కదా, అటు సైడ్ పోతున్నాము. ఇక్కడికి వస్తే నాకు ఏం గుర్తొస్తుంది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ గతంలో ఒక 2-3 సార్లు వెళ్ళాను అనమాట నేను. కొద్దిగా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఉండే అప్పుడు. తర్వాత ఇక్కడ సమత కాలేజ్ ఉంటుంది. ఎవరైనా సమత కాలేజీలో చదువుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు అసలు. పెట్రోల్ బంక్లో ఎవరైనా ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. మొత్తానికి మన వీడియో అయితే సక్సెస్ఫుల్గా జర్నీ అవుతుంది. బాగుంది కదా వీడియో? ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఎలాగ ఉందనేది. అసలు హైదరాబాద్ మొత్తం అసలు మన ఫోన్లో బంధిద్దాం. ఇంకా ఇది మొదలు మామ అన్నట్టు. ఓకేనా? కారు చూడండి, మనకంటే రేస్లో పెట్టినట్టు మనతో పాటు వస్తుంది కారు. బాగుంది కదా హైదరాబాదు? సో నేను అప్పుడెప్పుడో చూశానండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ రావడం, మళ్ళీ ఇప్పుడు వీడియో తీయడం, నాతో పాటు మీకు కూడా చూపించడం. అది ఎలా ఉంది? మీ ఊర్లో కూడా ఎండలు గట్టిగా ఉన్నాయా? ఆల్మోస్ట్ 45 degrees క్రాస్ అవుతుంది హైదరాబాద్లో అయితే మధ్యాహ్నం పూట. మరి కడపలో చూసుకున్నా, లేదంటే రాయలసీమలో చూసుకున్నా, కడప అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. 50 degrees కూడా అవుతుంటుంది అనమాట. బేభత్సం అసలు. లాస్ట్ టైం నేను కడప వెళ్ళాను కదా, అందుకే నాకు తెలుసు. సో ఇది ఏ మెట్రో మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెట్రో పేరు ఏంటి అనేది, ఏ స్టేషన్ అనేది. వీడియోలో క్లారిటీ లేదేమో అనుకుంటున్నా. ఇలాంటి నీడ వచ్చిందంటే గొప్ప ప్రశాంతంగా ఉంటుందండి. సో ఈ లొకేషన్ బట్టి నేనేమనుకుంటున్నానంటే ఇది నాంపల్లి మెట్రో స్టేషన్ అనుకుంటున్నాను నేను, లేదంటే లక్డీ కపూలా అయ్యి ఉండొచ్చు. సో మీరు అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అనుకుంటున్నారు కదా. సో చెప్తాను, ఇంకా లేట్ చేయను. ఎక్కడికి వెళ్తున్నామంటే సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం మనము. అంటే సాలార్జంగ్ మ్యూజియంకి ఎప్పుడు వెళ్ళారు, ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే,
సాలార్జంగ్ మ్యూజియం అయితే ఆల్రెడీ పెట్టేసినాము. చూడకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలోకి వెళ్ళి చూసేయచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి వీడియోస్. పురాతన వస్తువులు చాలా వరకు అసలు మీరు చూడకపోయినా కూడా సాలార్జంగ్ మ్యూజియంలో మీరు చూడవచ్చు. ఎస్, బషీర్బాగ్ లొకేషన్ అనుకుంటా ఇది. బషీర్ మాస్టర్ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. యాడ్ స్పేస్. ఏ మాటకి ఆ మాట కేసీఆర్ డెవలప్ చేయలేదని కొంతమంది అంటారు, కానీ రోడ్లు అయితే బాగా డెవలప్ చేశారు. రోడ్ల విషయంలో నచ్చింది నాకు. హైదరాబాద్ రోడ్లు చాలా నున్నగా ఉంటాయి. సో మనం వెళ్ళింది ఏంటంటే సండే కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. కానీ సాలార్జంగ్ మ్యూజియంలో మాత్రం బీభత్సమైన జనాలు. సండే కదా, అందరు పిల్లలు వచ్చేసినారు ఎక్కువ మంది. ఏ బస్సు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతిదీ నేనే చెప్పేస్తే మరి ఎందుకు వీడియో చూడడం? మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నామో చెప్పండి. వీడియోకి అయితే లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీకోసం నేను చూపిస్తున్నాను హైదరాబాద్ని. మీకు ఎలాంటి వీడియోలో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ మధ్యన మనం కవర్ సాంగ్స్ చేస్తున్నాము. రీచ్ వస్తుంది, పర్వాలేదు, చూస్తున్నారు జనాలు. మీరు కూడా సజెస్ట్ చేయండి ఏ సాంగ్కి వేస్తే బెస్ట్ ఉంటుంది డ్యాన్స్, ఏ సాంగ్ బాగుంటుంది, ఆ పాటకి వేద్దాం. లేదు అంటారా? మీరు చెప్పండి, ఇంకేమైనా ట్రై చేద్దామంటే. మీరు చెప్పేదాన్ని బట్టే వ్యూవర్స్కి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే మనం చేద్దాం. ఎందుకు, ఓకేనా? బాగుంది కదా మెట్రో. అసలు మనం అక్కడెక్కడైతే ఎర్రగడ్డ దగ్గర స్టార్ట్ అయినామో మెట్రో ఆనుకొని, మెట్రో రోడ్ అసలు వేరే రూట్ వెళ్ళకుండా అదే రూట్లోంచి వచ్చేస్తున్నాం మనం స్ట్రైట్ అవే. మెట్రో మాత్రం గొప్ప ఖర్చుతో కూడుకున్న పని అండి. మెట్రో బ్రిడ్జ్ చూడు ఎంత ఖర్చు, అసలు ఎంత సిమెంట్, ఎంత కాంక్రీట్ దానికి పనికి వస్తుంది. బస్సులు, ఎర్ర బస్సు, ఏదో మెట్రో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏ మెట్రో స్టేషన్ అనేది, ఓకేనా? ఏమి ఇక్కడ ఆగింది వెహికల్, ఎందుకు ఆగిందంటావు? అక్కడ చూడండి, రెడ్ సిగ్నల్ పడింది కాబట్టి అక్కడ ఆగింది. రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా వెళ్ళిపోయిందంటే వెహికల్, మనకి ఫోటో పడుతుంది. ఫోటో అంటే ఫైన్. మన మొబైల్కి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, యూ హ్యావ్ టు పే చలానా. ఎందుకు? అందుకు అలాగా. బాగుంది కదా వీడియో? ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ఒకవేళ మీరు లైక్ కొట్టేసి వీడియో నలుగురికి షేర్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. చెయ్యొచ్చు కదండి సపోర్ట్. అబ్బాయిలకి అబ్బాయిలే చేసుకోవాలి, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర వాళ్ళే, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని కాకుండా తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ చేయాలండి. తెలుగు వాళ్ళం కదా మనందరము. మనకు మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? 10 మందికి షేర్ చేయండి వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లైక్ కొడితే మాత్రాన ఇది అయిపోదు కదా, కొట్టండి, లైక్ కొట్టండి. ఉంటాను, బాయ్.